అయినా బాలు ఇంటి దగ్గర అవతల టెన్షన్ పడుతూ ఉంటే ఇక ప్రభావతి అయితే మాత్రం ఇవ్వనంటే ఇవ్వనంటుంది. ఆ టైంలో ఇక ప్రభా వాళ్ళ ఆయన ప్రభాకి ఎదురు తిరుగుతాడు. చెప్పేది నీకే, ఆ సొమ్మేమి నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది కాదు, నువ్వు కష్టపడి సంపాదించి ఇచ్చింది కాదు. మా అమ్మ కష్టపడిన సొమ్ము నీ కోడలికి నగలు చేయించుకుంటానంటే జాలిపడి ఇచ్చింది, అంటే అది నా సొమ్ము, మర్యాదగా తీసుకొచ్చి ఇస్తావా లేదా అని అడుగుతాడు. ఏంటి పెడార్థాలు తీస్తున్నారు, మీ కొడుకు కోసం నన్నే వదిలేసుకుంటారా, కుటుంబంలో కలహాలు రేపుతారా, మీకు కొంచెమైనా కూడా ఆలోచన అనేది ఉందా? నేను కోడలికి అంతగా నగలు చేయించుకుందామని ఇష్టం లేకపోయినా ఆ ఊరు వెళ్ళి అత్తగారి ముందు చేయరాని పనులన్నీ చేసి కష్టపడి డబ్బు తీసుకొచ్చుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ఎదవగా దారిపోయడానికి నాకేం పని పాట లేదనుకుంటున్నావా అని చెప్పేసి అని ఎదురు తిరుగుతుంది ప్రభ. అలా ఎదురు తిరగగానే ఇక సత్యం గారికి అయితే బాగా కోపం వచ్చేస్తుంది. అయితే నువ్వు ఇవ్వకపోతే ఇంటిని తాకట్టు పెట్టేసి మరి నేను నా డబ్బులు తీసుకొచ్చి బాలుకి ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు. అలా అంటంతో ఇక ప్రభాకి ఏం చేయాలో అర్థం కాదు. అలాగే మనసుకు కూడా నక్కిళ్ళు కథపడతాయి. అలా కథపడగానే ఇక అమ్మ లేనిపోయిన గొడవలన్నీ ఎందుకు, నగలు ఇవ్వాలి కాకపోతే రేపు చేయించుకోవచ్చులే, నువ్వు వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చివు అని చెప్పేసి అంటాడు మనోజ్. అలా మనోజ్ అంటంతో ఇక ₹1,00,000 తీసుకొచ్చేసి మీనా చేతిలో పెడుతుంది. మీనా బాలు ఎంతో సంతోషంగా కారును విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో కారు ₹1,00,000 కట్టి విడిపించుకున్న తర్వాత బాలు అయితే కారు ఎక్కి కారు స్టార్ట్ చేస్తూ ఉంటే ఎంతసేపటికి కూడా కారు స్టార్ట్ అవ్వట్లేదేంటి అని కారు దిగి బాలు డోర్ ఓపెన్ చేసి చూడగా కారు ఇంజిన్ మొత్తం పాడైపోయి ఉంటుంది. సరే అని మెకానిక్కి ఫోన్ చేసి పిలిపిస్తే కారు ఇంజిన్ బాగా డ్యామేజ్ అయిపోయింది, కనీసం బాగు చేయడానికి ₹1,00,000 అయినా అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. కొని అంత సంవత్సరం కూడా కాలేదు, ఈలోగా ₹1,00,000 రిపేర్ అంతా రావడానికి కారణం ఏంటి, కొత్త కారుకి ఇంతలోకి ఎలా రిపేర్ వస్తుంది అంతగా అని చెప్పేసి అరుస్తాడు బాలు. అలా అరవడంతో ఎవరో కావాలని చేశారండి, దానికి మనం ఏం చేస్తాం, కానీ ₹1,00,000 మాత్రం కంపల్సరీగా అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. ఇక మెకానిక్ అయితే మాత్రం చేసేది ఏమీ లేక బాలు బాధపడుతూ ఉంటే ఆ క్షణంలో సరేలేండి మనం బయటికి వెళ్ళి బాగు చేయించుకుందాము అని చెప్పేసి అంటుంది. ఏంటి బయటికి వెళ్ళి బాగు చేయించుకొని వాళ్ళ సంగతి తెలుస్తాను అని మళ్ళీ లోపలికి వెళ్ళబోతాడు బాలు. వద్దులేండి ఇప్పటికే అయిన గొడవలు చాలు, ఇప్పుడు లోపలికి వెళ్తే మళ్ళీ లేనిపోయిన గొడవలు ఒకటి మొదలవుతాయి అని చెప్పేసి ఆ ₹1,00,000 కానిస్టేబుల్కి ఇచ్చేసి కానిస్టేబుల్ దగ్గర కేసు తీసుకొని కారు తోసుకుంటూ పాపం వస్తూ ఉంటారు. అలా కొంత దూరం వచ్చేసరికల్లా బాలు అంటాడు, నిన్ను పడరాని కష్టాలన్నీ పెడుతున్నాను, నన్ను చేసుకోవటం వల్ల నీకు లేనిపోయిన కష్టాలన్నీ అంటుకున్నాయి కాదు అని చెప్పేసి అని బాలు బాధపడుతూ ఉంటాడు. అరే అదేం లేదు, నేను ఇంత సంతోషంగా ఉంటే నేను కష్టపడుతున్నాను బాధపడుతున్నాను అంటావేంటి, నువ్వు పూలపిల్ల కదా, చాలా సుకుమారంగా పెరిగి ఉంటుంది అనుకుంటున్నావేమో, పనులేమీ చేయలేదు అనుకుంటున్నామేమో, భర్తకి ఏదన్నా ఆపదొస్తే ముందుండేది ఆ పూలపిల్లే అని చెప్పేసి అంటూ మీనా అలాగే బాలు వాళ్ళ తమ్ముడు మీనా వాళ్ళ చెల్లెలు నలుగురు కలిసి కారు తోసుకుంటూ చాలా సంతోషంగా వస్తూ ఉంటారు. అయితే దారిలో టిఫిన్ బండి ఆగుతుంది. టిఫిన్ బండి కనిపించడంతో ఉదయం నుంచి కనీసం బస్ దగ్గర నుంచి వదిన పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. కనీసం వదిన కోసం ఉన్న టిఫిన్ చేద్దాం అన్నయ్య అని చెప్పేసి అడుగుతాడు బాలు వాళ్ళ తమ్ముడు. అడగగానే సరేనంటూ బాలు ఒప్పుకుంటాడు. వెళ్ళి నలుగురు కలిసి టిఫిన్ చేస్తూ ఉంటే బాలు చెయ్యి అయితే మాత్రం పనిచేయదు, టిఫిన్ తినబుద్ధి కాదు. ఆ క్షణంలో మీనా తీసుకొని బాలుకి తినిపిస్తూ ఉంటుంది. అలా మీనా బాలుకి ప్రేమగా తినిపించడం చూసిన బాలు కరిగి నీరైపోతాడు. నువ్వు ఎంత మంచిదని మీనా అని చెప్పేసి అనుకుంటాడు మనసులో. అలా అనుకొని కారు తీసుకొని చిన్నగా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికల్లా ఇక సత్యం అయితే హడావుడిగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమైందో ఏంటో వీళ్ళు ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రభా అయితే మాత్రం మూతి తెరుచుకొని కూర్చుంటుంది. మనోజ్ కూడా అలానే ఉంటాడు. దాదాపు ఇంట్లో అందరూ అలానే ఉండి ఉంటారు. త్వరగా సత్యం వెళ్ళి బాలు రాగానే ఏమైంది నాన్న, ఎందుకు కారు తోసుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు. అది నాన్న అంటంతో ఏముంది మరో ఏదో ఒక పనికి మాలిన పని చేస్తూ ఉంటాడు, కనీసం పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవేమో అంటూ ప్రభా వెటకారం చేస్తుంది. నువ్వు కాస్త నోరు మూస్తావా అంటాడు సత్యం. అలా అంటంతో సరే నాన్న అసలు జరిగింది ఏంది, ఎందుకు నాన్న కారు తోసుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ నాన్న బాలుని ఎంతో ప్రేమగా అడగటంతో అప్పుడు మీనా చెప్తుంది, మామయ్య గారు కారు ఇంజిన్ ఎవరో కావాలని డ్యామేజ్ చేశారు, అది బాగు చేయాలంటే ₹1,00,000 అవుతుందంట అంటంతో ఇక నిన్ను కట్టుకోగానే వాడికి దరిద్రం పట్టింది, ఒకదానమ్మట ఒకటి దరిద్రాలు దోలాడుకుంటూ వస్తున్నాయి వాడి దగ్గరికి, నువ్వు అడుగుపెట్టిన
పెట్టిన విశేషం. మహాతల్లి దరిద్రపాదం ఒకటి మోపింది మా నెత్తిన. నిన్ను మొయ్యలేక చేస్తున్నావు, మళ్ళీ ఈ దరిద్రాలన్నీ మొయ్యలేక ఇంకా చేస్తున్నావు. ఇప్పుడు ఉన్న ₹1,00,000 కాస్త తీసుకొని పోయారు, ఇంకో ₹1,00,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పేసి అంటూ ప్రభ అరుస్తుంది. అలా అరవటంతో కాస్త నువ్వు నోరు మూస్తావా అని చెప్పేసి అంటాడు మళ్ళీ ప్రభ వాళ్ళ ఆయన. అలా అంటంతో సరే అని చెప్పేసి, ఇప్పుడు ₹1,00,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటే, నేనే ఏదో ఒకటి చేస్తానులే నాన్న అంటే, ఏం చేస్తావు నాన్న బయటికి వెళ్ళి, ఇప్పుడు ఎవరి దగ్గరనే ఉన్నాయి, అసలు ఈ మనోజ్గాడి పెళ్లిపేటల మీద నుంచి లేచిపోతే ఇవాళ ఈ కష్టాలన్నీ వచ్చేవి కాదు, ప్రాణానికి హాయిగా ఉండేది అంటూ ఉంటారు అందరూ. అలా అంటూ ఉండగానే అందరూ కలిసి ఉరువురు మంగళ మీద పడ్డట్టు పోయి వాడి మీద పడతారేంటి, అవి జరిగిపోయి ఎన్ని రోజులు అవుతుంది అంటూ ప్రభ మళ్ళీ గొడవ చేస్తుంది. ఇక అందరూ ఎక్కడోళ్ళు అక్కడ కామ్ అవుతారా, నా తిప్పలేదు నేను పడతాలే అంటాడు బాలు. ఆ టైంలో బాలు వాళ్ళ చెల్లి జాబ్ చేస్తూ ఉండటంతో, అన్నయ్య ఇవిగో డబ్బులు తీసుకొని కారు బాగు చేయించుకో అంటూ డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది. అందరూ తన కళ్ళి ఆశ్చర్యంగా చూస్తారు. నీకు ఇవ్వాల్సింది పోయి నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నానమ్మా, నా అంత పాపిష్టోడు లేడు అంటే, అదేంటి అన్నయ్య నాకు నిన్న కష్టం వస్తే నువ్వు ఆదుకోవా ఏంటి అంటూ ఎంతో ప్రేమగా బాలు చెల్లెలు బాలు అయితే మాత్రం డబ్బులు ఇచ్చేస్తుంది. బాలు ఇక ఆ డబ్బులు తీసుకొని కారు బాగు చేయించుకోవడానికి వెళ్తే, ప్రభ అయితే మాత్రం కోడల మీద మమకారం చావకపోవడంతో రోహిణికి ఎలాగైనా సరే నగలు చేయించాలన్న ఉద్దేశంతో ఇల్లు తాకడ పెట్టిన సీటు దగ్గరికి వెళ్ళి మరో 5,00,000 అప్పు తీసుకుంటుంది. అలా అప్పు తీసుకుంటూ పోయి రోహిణికి నగలు చేయించాలని ఉర్రు తిరుగుతుంది. అదే సీటు దగ్గరికి అనుకోకుండా బాలు కూడా వెళ్తాడు. బాలు వెళ్ళేసరికల్లా ఇంటి పేపర్స్ చూస్తూ ఉంటాడు. అక్కడైతే మాత్రం బాలు అయితే వాళ్ళమ్మ ఇల్లు తాకడ పెట్టిన సంగతి బాలుకు తెలుస్తుందా, ఆ విషయం ఇంట్లో వర్షం వస్తే వరదకి, రాకుంటే కరువుకి పేరు మోసిన గ్రామం అది. బనగావ్ అని పేరు. బీహార్లోని సహస్రా జిల్లాలో ఉంటుంది. ఆ జిల్లా కేంద్రంలో ప్రైవేటు బస్సు డ్రైవర్గా ఉండేవాడు దిల్కుష్ కుమార్. తండ్రి పవన్ ఖాన్. దిల్కుష్ని పెద్ద చదువులు చదివించాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన ఆశలు అడియాసలయ్యాయి. పవన్ ఖాన్ గాయాలతో ఇంటికి పరిమితమై దిల్కుష్ ఇంటర్ మానేసి కుటుంబ భారాన్ని తలకెత్తుకోవలసి వచ్చింది. ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా మారాడు. 18 ఏళ్లకే అతనికి పెళ్లి చేశారు. ఇంట్లో ఒకరికి 4 కావడంతో ఓ స్కూల్లో గుమస్తా పనికి ప్రయత్నించాడు. వాళ్ళు ఇతనికి ఆపిల్ లోగోని చూపించి అది ఏ ఫోన్దని అడిగారట. ఐఫోన్ని యాడ్లో కూడా చూసి ఎరగని దిల్కుష్ తెలీదనడంతో, పల్లెటూరి ముద్దువి నీకెందుకు ఉద్యోగాలు అని ఈసడించి పంపించారట. ఈలోపు దిల్కుష్కి బాబు పుట్టాడు. ఈతి బాధలు పెరిగాయి. క్యాబ్ డ్రైవర్గా ఢిల్లీ కన్నా వెళితే కాస్త ఎక్కువ ఆదాయం వస్తుందనుకున్నాడు. ఢిల్లీ చేరుకున్న దిల్కుష్ని చూసి, నీకిక్కడ ట్రాఫిక్ రూల్స్ తెలియవు, రూట్లు అర్థం కావు అంటూ ఏ క్యాబ్ సంస్థ అవకాశం ఇవ్వలేదట. తానిక్కడ పని చేయకుంటే ఊళ్ళో అందరూ పస్తులుండాల్సిన పరిస్థితి. చేసేదేమీ లేక రిక్షా తొక్కటం మొదలుపెట్టాడు. 2 నెలలు ఎలాగోలాగా నెట్టకొచ్చాడు. కానీ ఢిల్లీ వాతావరణం పడగా అనారోగ్యం పాలయ్యాడు. మళ్ళీ సొంతూరికి చేరుకున్నాడు. అందరూ నన్ను చేతకానివాడిగా చూడటమే కాదు, మొహం మీదే ఆ మాట అనసాగారు. అది భరించలేక ఓ సంపన్నుడి దగ్గర కారు డ్రైవర్గా చేరాను. ఆ ఆదాయము సరిపోయేది కాదు. దాంతో రోజు సాయంత్రం అక్కడ మార్కెట్లో కూరగాయలు అమ్మాలను. చిన్నదే కావచ్చు, కానీ ఆ స్వయం ఉపాధి నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇకపైన నేనేం చేసినా అది సొంత వ్యాపారంగా ఉండాలనుకున్నా. డ్రైవర్ పని మానేశాను అని గుర్తింపు చేసుకుంటాడు దిల్కుష్. సరిగ్గా అప్పుడే పట్నా నగరంలో ఓలా, ఊబర్ సంస్థలు అడుగుపెట్టాయి. అలాంటి క్యాబ్ సేవలు పల్లె ప్రాంతాలకు అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది దిల్కుష్కి. అప్పటికప్పుడు ఓ సెకండ్ హ్యాండ్ టాటా నానో కొని వాళ్ళ జిల్లాలోనే సేవలు ప్రారంభించాడు. ఆ సంస్థకి ఆర్యాగో అని పేరు పెట్టి వాళ్ళింటి పశువుల కొట్టాన్నే ఆఫీసుగా మార్చుకున్నాడు. దిల్కుష్ ఆలోచన విని పల్లె జనాలకి కారు సేవలా అంటూ అందరూ నవ్వినవారే. కానీ ఫోన్ చేయగానే ఇంటి ముందు వాలిపోయే క్యాబ్ సౌకర్యాన్ని మెల్లగా అర్థం చేసుకున్నారు. చూస్తుండగానే అతనికి డిమాండ్ పెరిగి
6 లక్షలు అప్పు చేసి అదనంగా 2 శాంత్రో కార్లు కొని సేవల్ని విస్తరించాడు. అప్పుడే బీహార్లోని పట్నా, దర్భంగా వంటి నగరాల నుంచి పల్లెటూళ్ళకి రాకపోకలు సాగించేవాళ్ళు పెరగడాన్ని దిల్కుష్ గమనించాడు. 150 కిలోమీటర్ల దూరం ఉండే ఒకవైపు ప్రయాణానికి క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ నుంచి 4,500 వసూలు చేయటం చూశాడు. మామూలుగా క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల్ని ఓ చోట దింపాక తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి వస్తుంది కాబట్టి ఆ రెండిటికి కలిపే వసూలు చేస్తుంటారు. అలా కాకుండా ప్రయాణికుల నుంచి ఒకవైపు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది దిల్కుష్కి. తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్న క్యాబ్ డ్రైవర్లని, వాళ్ళు వస్తున్న దారిలోనే వెళ్లాల్సిన ప్రయాణికుల్ని కలిపితే ఇది సాధ్యమవుతుందని ఆలోచించాడు. అంతేకాదు, 2-3 ప్రయాణించేలా కార్ పూలింగ్ పద్ధతిని అనుసరిస్తే పల్లె ప్రజల ఖర్చుని మరింత తగ్గించవచ్చని భావించాడు. ఈ సేవలన్నిటిలోనూ రోడ్బేజ్ సంస్థని ప్రారంభించాడు. 1500కే 200 కిలోమీటర్లు హాయిగా క్యాబ్లో వెళ్లే అవకాశం కల్పించాడు. దాంతో ఏడాదికే ఓలా, ఊబర్ సంస్థల్ని తోసి రాజాని బీహార్లోని అతిపెద్ద క్యాబ్ సంస్థగా రోడ్బేజ్ అవతరించింది. పలు దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో సంస్థ విలువ 10 కోట్లకు చేరింది. ఒకప్పుడు అందరూ చేతకానివాడన్న దిల్కుష్ కుమార్ని బీహార్ స్టార్టప్ కింగ్గా మార్చింది. ప్రస్తుతం రోడ్బేజ్ సంస్థ ద్వారా 3,000 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. వాళ్ళ ఖాతాలో నెలకి కనీసం 60,000 చేరేలా చేస్తున్నాడు దిల్కుష్. అంతేకాదు, ఒక ఎన్జీఓతో చేతులు కలిపి వాళ్ళ పిల్లల చదువులకి కావలసిన వస్తువులన్నీ అందిస్తున్నాడు. 10 ఏళ్ల కిందట స్కూల్ ప్యూన్ పనికి ప్రయత్నించి నెగ్గలేని దిల్కుష్ నేడు ఏకంగా ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థుల్ని ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాడు.